హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము తూర్పుగూడెంలో ఉన్నాము. ఇక్కడ హరినాథ్ రెడ్డి గారి మిక్స్డ్ ఫ్రూట్ ప్లాంటేషన్ తోటలో ఉన్నాము. సో ఇక్కడ మనము అన్ని రకాల ఫ్రూట్ వెరైటీస్ని 1 ఎకరం 20 గుంటల్లో ప్లాంటేషన్ చేశాము. ఇక్కడ మీరు చూస్తున్నారు, కొన్ని రకాలను చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు చూసే వెరైటీ పేరు పనస. ఈ యొక్క పనస పింక్ పనస. సాధారణంగా మనకు పనసకాయ అనేది ఎల్లో రంగులో ఉంటుంది లోపల గింజలు, కానీ ఇక్కడ ఈ పనస అనే రకం అనేది అంటే పింక్ కలర్లో వస్తుంది అన్నమాట. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకు ఫ్లవరింగ్ వచ్చింది, సొంత కాయలు కూడా వస్తున్నాయి చెట్లకు. పింక్ పనస. అలాగనే మీకు ఇక్కడ ఎన్ఎంకే గోల్డ్ అండ్ రామాపాలెం మొక్క, మరియు మీరు ఇక్కడ చూస్తున్నారు సాధారణంగా మీరు సీతాఫలాన్ని అండ్ ఎన్ఎంకే గోల్డ్ లక్ష్మణ ఫలం మొక్కలు చూస్తారు, కానీ ఇక్కడ మీరు చూసిన వెరైటీ పేరు హనుమాన్ ఫలము. ఇక్కడ హనుమాన్ ఫలం అంటే ఇక్కడ సీతాఫలం లాగానే వస్తుంది కాయ. మనకు చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఆకు అనేది ఆకు పరిమాణం ఇలా పెద్దగా వస్తుంది, కాయ కూడా ఇలా పరిమాణం బాగుంటుంది. హనుమాన్ ఫలం. సో ఈ హనుమాన్ ఫలం అనేది మనకి ఇక్కడ కింద నుంచి కాత దిగుబడి మంచిగా వస్తుంది. కాయ పరిమాణం కూడా ఇలా వస్తుంది మీకు నీట్గా, చాలా గోల్డ్ కలర్లో వస్తుంది. మనకు కాయ కూడా చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ ఫ్రూట్. ఇక్కడ మనము ప్రతిదీ 2 ముక్కల్లాగా మన మొక్కలు నాటించాము. ఇక్కడ హనుమాన్ ఫలం చూసారు కదా ఇలా వస్తున్నాయి. ఇప్పుడు సీతాఫలంతో పాటు కంటిన్యూషన్గా వచ్చేది హనుమాన్ ఫలం వెరైటీ. ఇక పిందె దశలో ఉన్నాయి హనుమాన్ ఫలాలు. కాయ అనేది ఒక కాయ పరిమాణం వచ్చేసి మనకు 600 నుంచి 700 గ్రాముల సైజులో వస్తుంది. ఇలా తయారవుతున్న కాయ అనేది మనకు హనుమాన్ ఫలం వెరైటీ. ఇది కొంచెం రంగు వచ్చింది, ఇంకా పెద్దగా వస్తుంది కాయ. మనకు 1 kg మోతాదులో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఎన్ఎంకే గోల్డ్ అండ్ మిక్స్డ్ ఫ్రూట్స్. ఇక్కడ మనకు బత్తాయి. లాస్ట్ టైం మంచిగా కాయలు వస్తుంది, ఈ సంవత్సరం కూడా మంచిగా వస్తుంది బత్తాయి. సో ఇట్లా అన్ని రకాల ఆల్ వెరైటీస్ని మనం ప్లాంటేషన్ని ఇక్కడ పెట్టి మెయింటైన్ చేస్తున్నాము. దానిమ్మ, నేరేడు, సపోటా అండ్ బత్తాయి, కమల, సీతాఫలం, లక్ష్మణ ఫలం, అలహాబాద్ సఫేదా వెరైటీ, జామ, బొగ్గు వెరైటీ దానిమ్మ. అలాగనే ఇక్కడ మన మొక్కకు మనం డిస్టెన్స్ వచ్చేసి 5 మీటర్లు, అంటే మనము 16 అడుగుల డిస్టెన్స్లో మొక్కలు నాటించాము. మొక్కలను కూడా ఇట్లా నీట్గా మన వర్కర్స్ అనేది కింద అడుగున ఎరువులు వేసి ఇట్లా నీట్గా రౌండ్గా పాదులు చేసి బోడో పేస్ట్ చేస్తారు. సో మొక్క కూడా చూసాక మీరు ఎంత నీట్గా ఉన్నాయో. ఇలా ప్రతి చెట్టుకు అనేది కూడా మనము ఎప్పుడైనా మోట్లో ఉన్నట్టు పిచ్చిగడ్డిని క్లీనింగ్ చేసుకొని మొదలకు మట్టి ఎక్కించి ఇలా రౌండ్గా పాదులు చేయడం వల్ల వాటర్ అనేది మంచిగా గ్రౌండ్లో ఆగుతుంది, మొక్క కూడా మంచి ఎదుగుదల వస్తుంది. పురుగు కీటకాలు కూడా చెట్టుకి మొదలకు అనేది మనకు అటాక్ కావడానికి చాలా టైం తీసుకుంటాయి. ఇక్కడ చూస్తున్నారు మీరు గంగాభవని వెరైటీ కోకోనట్. అలాగనే ఇక్కడ మీరు చూస్తున్నారు మలేషియా డార్క్ కోకోనట్ వెరైటీస్. ఇట్లా చుట్టూ బౌండరీ మొత్తం కోకోనట్ మొక్కలతో ఫిలప్ చేస్తాము. అలాగనే మీకు ఇంకా మీరు చూడాల్సిన కొన్ని కొత్త వెరైటీస్ మొక్కలు కూడా ఇక్కడ మేము నాటించాము. సో ఈ వెరైటీస్ ఏంటి అంటే మనకు కస్తూరి మ్యాంగో అని మనకు బ్లూ కలర్లో వంకాయ కలర్లో వస్తుంది. ఇది దాని యొక్క ఆకు పరిమాణం కూడా అలానే ఉంటుంది, కాయ కూడా మనకు అదే విధంగా వస్తుంది. ఇట్లా ఆల్ మిక్స్డ్ ఫ్రూట్స్లో పెట్టొచ్చాము. అలాగనే ఇక్కడ మీరు చూసిన ఈ వెరైటీ కొత్త వెరైటీ, ఇది జపాన్ వెరైటీస్ అంటారు. ఇక్కడ వచ్చేసి మనకు బనానా మ్యాంగో. ఇది ఈరోజే మొక్కలను ప్లాంటేషన్ చేస్తాము. బనానా మ్యాంగో. అలాగనే ఇక్కడ చూస్తారు మీరు కస్తూరి మ్యాంగో అంటారు. ఈ కస్తూరి మ్యాంగో అంటే ఇది ఫస్ట్కి మనకు ఇట్లా వచ్చేస్తుంది, ఆకు మొత్తము ఈ కలర్లో వస్తుంది. మామిడి కాయ కూడా సేమ్ ఇదే కలర్లో వస్తుంది మనకు కస్తూరి మ్యాంగో. ఇది ఈరోజే ప్లాంటేషన్ చేస్తాం, బిగ్ సైజ్ ప్లాంట్ అంటారు. సో మీకు కూడా ఇలాంటి మొక్కలు కావాలన్నా, ఇలాగనే మెయింటెనెన్స్ వర్క్ కావాలన్నా మన యొక్క నర్సరీ సంప్రదించండి. శ్రీ కనకదుర్గ నర్సరీ, పెంబర్తి, జనగామ జిల్లా. ఇలా ఉన్న పాదుల్ని ఇప్పుడు మా వర్కర్స్ మీ ఇంత ఫస్ట్లో చూశారు కదా, ఈ విధంగా మనకు నీట్గా పాదులు చేయించేసి చెట్లకు అనేది మనకు బోడో పేస్టింగ్ చేసి ఇలా కంప్లీట్ చేస్తారు. ఇలాగ బోడో పేస్టింగ్ చేసి
చుట్టూ పాదులు చేయడం వల్ల మొక్క కూడా డ్యామేజ్ జరగకుండా నీట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇక్కడ మీరు చూసిన మొక్క పేరు వాటర్ యాపిల్. స్క్రీన్ పైన మన మొబైల్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. ఏ మొక్కలు కావాలన్నా మీకు గార్డెనింగ్ వర్క్స్